హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే బయోటెక్నాలజీ గురించి అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. అదేంటంటే మీలో ఎంతమంది తెలుసు బయోటెక్నాలజీ అనేది రెండు రకాల కోర్స్ అని. అదే అండి, ఒకటేమో బీఎస్సీ బయోటెక్నాలజీ, ఇంకొకటి బీటెక్ బయోటెక్నాలజీ. అసలు ఏంటి ఈ బీఎస్సీ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ అనుకుంటున్నారా? ఈ బయోటెక్నాలజీలో మనము అంటే మన మెడికల్ ఫీల్డ్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేదా ఆ ఎక్విప్మెంట్స్కి సంబంధించిన యూజెస్ కావచ్చు, దాని గురించి తెలుసుకోవడమే ఈ ఇంకా దాంతోపాటు వ్యాక్సినేషన్స్ ఎవరైతే తయారు చేస్తారు కదా, అందులో కూడా ఈ బయోటెక్నాలజీ అయితే చాలా వరకు ఇది యూజ్ ఉంటుంది. ఇంకా మీలో ఎంతమంది తెలుసు బయోటెక్నాలజీ అనేది ఓన్లీ ఇంటర్ పాస్డ్ అవుట్ మాత్రమే కాకుండా ఎంసెట్ ద్వారా మరియు ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఈ సియూటీ ఎగ్జామ్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కూడా మనమైతే ఈ బయోటెక్నాలజీకి వెళ్ళొచ్చు. ఇక్కడ బయోటెక్నాలజీ అనేది టూ టైప్స్. ఒకటేమో బీఎస్సీ బయోటెక్నాలజీ, ఇంకొకటి బీటెక్ బయోటెక్నాలజీ. బీఎస్సీ బయోటెక్నాలజీ అనేది నార్మల్ డిగ్రీ, అంటే మనం 3 ఇయర్స్లో కంప్లీట్ చేసే డిగ్రీ. కాకపోతే బీటెక్ బయోటెక్నాలజీ ఇది 4 ఇయర్స్ కోర్స్, యాజ్ యూజువల్గా మన ఎంపీసీ స్టూడెంట్స్ చేసే బీటెక్ లాగా. ఇక్కడ బీఎస్సీ బయోటెక్నాలజీకి మనకు ఎంసెట్తో సంబంధం లేదు. డైరెక్ట్గా మనకు ఇంటర్లో మనము ఒక 50% మార్క్స్ అంటే మెయిన్గా బయాలజీ మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. ఎవరికైతే ఇంటర్లో మినిమం 50 నుంచి 60% అయితే పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళు ఈ బీఎస్సీ బయోటెక్నాలజీకి అయితే అర్హులు. దాంతోపాటు ఇంకొకటి బీటెక్ బయోటెక్నాలజీ. ఈ బీటెక్ బయోటెక్నాలజీలో చేరాలంటే మాత్రం కంపల్సరీగా మీరు ఎంసెట్లో క్వాలిఫై అయితే ఉండాలి. క్వాలిఫై మాత్రమే కాకుండా మీరు 50 నుంచి 60,000 ర్యాంక్ వచ్చినా లేదా క్వాలిఫై అయినా కూడా మీకు బీటెక్ బయోటెక్నాలజీలో సీట్ రావడానికి అయితే చాలా వరకు అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీఎస్సీ బయోటెక్నాలజీ అనేది ఓన్లీ బైపీ స్టూడెంట్స్ మాత్రం చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. ఏంటంటే అందరూ అనుకుంటారు బీఎస్సీ అనేది ఇద్దరు చేరాదు, అంటే బీఎస్సీ బయోటెక్నాలజీ మాత్రం ఓన్లీ బైపీ స్టూడెంట్స్కి మాత్రమే. కాకపోతే ఎవరైతే ఎంపీ స్టూడెంట్స్ కూడా బయోటెక్నాలజీ చేద్దాం అనుకుంటే ఈ మనకు బీటెక్ బయోటెక్నాలజీ డైరెక్ట్గా చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ బీటెక్ బయోటెక్నాలజీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ బైపీసీతో పాటు వాళ్ళు ఇంటర్లో మినిమం బ్రిడ్జ్ కోర్స్, మ్యాథ్స్కి సంబంధించిన ఒక బ్రిడ్జ్ కోర్స్ అయితే చేసి ఉండాలి. అలా చేస్తేనే వీళ్ళు ఇంటర్ తర్వాత డైరెక్ట్గా వీళ్ళు బీటెక్ బయోటెక్నాలజీలో చేరడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి బైపీసీ స్టూడెంట్స్కి అంటే ఎందుకు ఈ మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ అంటే తర్వాత మనం బీటెక్లోకి వెళ్ళాక మొత్తం కూడా మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి దానికోసం బేసిక్గా వీళ్ళు బ్రిడ్జ్ కోర్స్ అనేది పెట్టారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఈ బీఎస్సీ బీటెక్ బయోటెక్నాలజీకి సంబంధించిన కాలేజెస్ కావచ్చు, ఇంకా ఫర్దర్గా బయోటెక్నాలజీకి సంబంధించి కానీ ఇంకా వేరే నర్సింగ్కి సంబంధించి కానీ ఏదైనా కోర్స్కి సంబంధించి కానీ వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. Bye bye.